ఇంకొకటి 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారిని చూశారు. ఇక మొహం మత్తిపోయింది. ఇంక సరిపోతుందిలే మారుద్దామనేటువంటి ఆలోచన దేశ ప్రజలు లేదు. ఆయన దేవుడు, దేవుని మారుస్తారా? కారణ జన్ముడు ఆయన. మోడీ గారిని చూసినంతసేపు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. మార్చాలనే ఉద్దేశం ఎవరికన్నా మూర్ఖుని కన్నా మూర్ఖుడే మార్చాలనే ఆలోచన వచ్చినప్పుడు వాడు ఈ దేశ కారణ జన్ముడు. ఈ దేశం అభివృద్ధి చెందాలని పంపించినటువంటి దూత ఆయన. అటువంటి వ్యక్తిని మార్చాలనే ఆలోచన ఎవరికి రాదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని మూడోసారి నరేంద్ర మోడీ గారు అవుతున్నారు. 3 రాష్ట్రాల ఎలక్షన్స్ మీకు రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మన జరిగినటువంటి సెమీఫైనల్లో 3 రాష్ట్రాలు గెలిచింది. 3 రాష్ట్రాల్లో మోడీ గారికి పోటీ వస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ అందరినీ మార్చేసిన మీరు అనుకుంటున్నటువంటి ఊహాగానాలు. పోటీ నరేంద్ర మోడీ గారు వారంతలో వారు ఆలోచన చేసి తప్పితే వారి ఎదురుగా పోయి మీకు అదోచితమని చెప్పే పరిస్థితులు ఈ దేశంలో లేరు. 3 రాష్ట్రాల్లో మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరికీ మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పెద్ద రాష్ట్రం. ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ సంబరాలు జరుపుకుంటవచ్చు, కానీ ఇంటర్నల్ వాళ్ళందరికీ బాధ ఉంది. అదే 2 రాష్ట్రాలు పోయినాయి, చిన్న రాష్ట్రం వచ్చిందని చెప్పేసి. రాజస్థాన్ అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్ అటువంటి రాష్ట్రాన్ని కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మాకు గవర్నమెంట్ ఉన్నది లేదు. మాకు ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది, సీట్లు పెరిగినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది. కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఏదైతుందో అదంతా బయటకు తీయాల్సిందే. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మీరు కేసీఆర్ లాగా ప్రవర్తిస్తే, కేసీఆర్ ఇచ్చినటువంటి మాట తప్పినందుకు ఈరోజు ప్రజలు బొద్దబెట్టారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ప్రజల కోసం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు ఏవైతున్నాయో నెరవేర్చకుంటే మీకు అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆ రకంగా మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ భాష గారు. ఇది ఖచ్చితంగా తెలంగాణలో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్లో దళిత సమాజం యొక్క భాగస్వామ్యం ఉంది. ఇది భవిష్యత్తులో పార్లమెంట్ స్థానంలో మరింత ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి మోడీకి మద్దతుగా మొత్తం రాష్ట్ర సమాజం ఉంటుందనేటువంటిది భాష గారి అభిప్రాయం.